దేవుని ఆరాధించుటకు స్తుతించుటకు వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనమందరం ఎప్పుడు నేర్చుకున్నాం, చదువుకున్నాం, చెబుతూ ఉన్నాం. సమరయుడు గురించి, మంచి సమరయుడు అంటాం. అంటే సమరయుడు అక్కడ ఉంది, కానీ మనం అందరం ఏం చెప్పుకుంటామంటే మంచి సమరయుడు అంటాం. బైబిల్లోనేమో సమరయుడు అనేది మంచి పని చేసినాడు కాబట్టి మనం ఏమంటాము, మంచి సమరయుడు. ఆ సమరయుని గురించి చెప్తూ దేవుని మాట ఏం చెప్తుందంటే, ఎవరు నీ పొరుగువారు, ఎవరు నీ పొరుగువారు. ఎవరు పొరుగువారు? కీడు చేసేటోడే పొరుగువాడు. సామాన్యంగా కీడు యాడ్ నుంచి వస్తుందంటే పొరుగు వాళ్ళ నుంచే ఎక్కువ కీడు వస్తుంది, పక్క వారి నుంచే ఎక్కువ కీడు వస్తుంది. కానీ పొరుగువాడు ఎవరు అంటే ఇరుగు పొరుగు అంటారు. మామూలుగా మనం ఏమంటాం, ఇరుగు పొరుగు అంటే చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే వారిని ఏమంటాం మనం, ఇరుగు పొరుగు వారు అని అంటారు. కానీ బైబిల్లో ఎవరు నీ పొరుగువారు, ఇక్కడ ఆ బైబిల్ని మనం పరిశీలించినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి చూడండి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలి? నిత్య జీవము అంటే ఎప్పుడు కూడా జీవించాలి అని. ఈ లోకంలో మన జీవిత కాలం ఎంత? 60 లేదంటే 70. వాక్య ప్రకారం 70 లేదా 80. అది కూడా ఆయాసము, దుఃఖం. కానీ ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తే 60-70 కూడా కష్టమే. ఎందుకంటే మనం తినే ఆహారము, తాగే నీరు అంతా కూడా ఏమైపోయింది, మిక్స్ అయిపోయినాయి. అంత కలుషితమైపోయింది. పీల్చే గాలి కూడా కలుషితమైపోయింది. దేవుడు స్వచ్ఛమైన వాటిగా ఈ లోకాన్ని కలుగజేస్తే మానవుడు చేసేటువంటి తప్పిదముల వలన, మానవుడు చేసేటువంటి పనుల వలన ఈ ప్రపంచం అంతా కూడా ఏమైతుందంటే కల్మషమైపోతుంది, కలుషితమైపోతుంది. ఆ కలుషితమైన వాతావరణం వలన మనిషి యొక్క ఆయుష్కాలం కూడా ఏమవుతుంది, తగ్గిపోతూ ఉంది. మనిషి యొక్క జీవిత కాలం కూడా తగ్గిపోతూ వస్తుంది. మరి ఇక్కడ చూస్తే నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడినది, నీవేమి చదువుచున్నావని అడగగా అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేచనంతోను ప్రేమింపవలెను. ఎట్లా ప్రేమించాలా? మీ అన్న నీ అన్న. ఎవరైతే నిత్య జీవానికి వారసులు కావాలో వాళ్ళకు వాళ్ళే సొంతంగా, ఓన్గా ఏం చేయాలా? పూర్ణ హృదయముతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెను. ఇది ఇంపార్టెంట్. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించవలెనని రాయబడి ఉన్నది అని చెప్పాను. అంటే ధర్మశాస్త్రోపదేశకుడు ఈ వాక్యాన్ని చదువుతూ ఏం చెప్పినాడు? నిన్ను వలె నీ పొరుగు వాన్ని ప్రేమించవలెనని అక్కడ రాయబడి ఉన్నది అని చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే, నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చింది, రైట్. నువ్వు చదువుతున్నది కరెక్ట్, నువ్వు చదువుతున్నది కరెక్ట్. ఏమని? నిన్ను వలె
నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించాలి. పొరుగువాడు అంటే పక్కల వాళ్ళు, ఇరుగు పొరుగు వారిని మనము ప్రేమించాలి అని చెప్తూ ఏమంటాడు ఇక్కడ, అలాగు చేయము అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. ఎట్లా జీవిస్తాము? నిత్య జీవము జీవించాలంటే ఏం చేయాలా? పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేచనతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ శక్తితోను దేవుని ప్రేమిస్తూ, ముఖ్యంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది చేయాలి, అప్పుడు నువ్వు జీవిస్తావు అని చెబుతూ రాయబడినటువంటి మాట. ఆ మాటలు చెప్తూ ఉదాహరణ చెప్తున్నాడు చూడండి. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచుకున్న కోరి అతడు అవును గాని నా పొరుగు వాడేవాడని యేసుని అడిగాను. ఇట చదవాలా? అవును గాని నా పొరుగు వాడేవాడని యేసుని అడిగాను. అయ్యా, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు అంటున్నావు కదా. ముఖ్యంగా నేను ప్రేమించాలంటే ఏం తెలుసాలా? నా పొరుగువాడు ఎవరు? నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు అని వ్రాయబడింది కదా. నీ పొరుగువాడు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి అని చెప్పినప్పుడు ఆయన అడిగాడు. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఎవరి చేతిలో? ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచు దొంగల చేతికి చిక్కెను. దొంగలు ఏం చేస్తారు? దోచుకుంటారు. కొంతమంది ఊరికే దొంగతనం చేస్తారు, వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మరి కొంతమంది దోచుకుంటారు, కొడతారు. దోచుకుంటారు, బాగా కొడతారు. ఇంకా కొంతమంది కఠినాత్మలు ఏం చేస్తారు? చంపేస్తారు కూడా. దొంగలు ఊరికే వదిలిపెట్టారు, డబ్బులు తీసుకొని ఊరికే వెళ్ళిపోతారు. కొంతమంది బాగా కొట్టి ఇవ్వకుంటే కొడతారు. అవసరమైతే దొంగతనం చేసేటప్పుడు అవతల వ్యక్తి తిరుగుబాటు చేస్తే వాళ్ళని ఏం చేస్తారు? చంపేసైనా వాళ్ళు దోచుకొని పోతారు. ఒకడు ప్రయాణమైతూ ఎక్కడి నుంచి? యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచు ఎవరి చేతికి చిక్కినాడు? దొంగల చేతికి చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి ప్రాణముతో అతన్ని, అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ప్రాణము అంటే అర్థమేమి? ఇప్పుడో అప్పుడో అంతట్టు ఉన్నాడు. అంటే దెబ్బలు కొట్టినారా, కొట్టలేరా? బాగా కొట్టినారు. కొట్టేసి అతను అక్కడ పాడేసిపోయినారు. ఎవరిని? ఒక్కరిని అని ఉంది. అతన్ని కొట్టి అక్కడ పడేసి వెళ్ళిపోయినారు. అతడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమవుతుండగా దొంగల చేతికి దొరకగా వారు అతనిని కొట్టి కొర ఊపిరితో అతని కింద పడేసిపోయినారు. అప్పుడు ఒక యాజకుడు, ఇక్కడ ముగ్గురు అతన్ని చూసినారు. ఎవరిని? చావు బతుకులో ఉన్నవాడు. అతను ఏ స్థితిలో ఉన్నాడు? కొన ఊపిరితో ఉన్నాడు. దొంగల చేతిలో దెబ్బలు కొట్టబడి చివరి పరిస్థితిలో ఉన్నాడు. ఇంకా ఇప్పుడు అప్పుడు అనేటువంటి స్థితిలో ఉన్నాడు. మొట్టమొదటగా ఆ దారిలో పోతూ కొన ఊపిరితో ఉన్నటువంటి, ఆ దెబ్బలు తగిలినటువంటి వాడిని, దొంగల చేతిలో బాగా చావు దెబ్బలు తిన్న వాడిని చూసి త్రోవ పక్క వెళ్ళుట తటస్థించెను. ఏం చేసినా డబ్బా నాకెందుకులే, దొంగలుడెవడో దెబ్బలు తగిలి కొన ఊపిరితో ఉన్నాడు అని చెప్పి అతనికి ఏమి కూడా సహాయం చేయకుండా ఏం చేసినాడు? పక్కకి వెళ్ళిపోయినాడు. రెండవ మనిషి వస్తున్నాడు చూడండి. అలాగునని లేవీయుడు ఒకడు ఆ దగ్గరికి వచ్చి చూచి పక్కకి పోయిన. వీళ్ళన్న ఒక చూసి పక్కకు పోతున్నారు. ఎవరెవరు? యాజకుడు వచ్చినాడు మొదట, రెండవదిగా లేవీయుడు. కానీ మనం ఏం చేస్తాం? ఇప్పుడైతే కదా దెబ్బలు తగిలి కొన ఊపిరితో ఉంటే, కుట్టుమిట్టులాడుతుంటే ఏం చేశారు? వాళ్ళు సత్యస్థితిలో ఉంటే వాళ్ళ ఊళ్ళు ఫోటోలు తీసుకుంటారు, వీడియోలు తీస్తారు. ఎట్లా చేస్తున్నాడు, ఎంత కొన ఊపిరితో ఉన్నాడు, బాగా కొట్టుకుంటున్నా లేదా, ఎంత రక్తం కారుతుంది అని హాస్పిటల్ తీసుకుపోరు.
మీరు ఎప్పుడైనా చూడండి, హైవేలలో బాగా దెబ్బలు తగిలి యాక్సిడెంట్ అయి పడితే ఎక్కువ ఏం చేస్తుంటారు, టక్క 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 2 నిమిషాల్లో కాదు 1 సెకండ్లో వచ్చేస్తాయి. అమెరికా కూడా పోతాయి. ఏమి సహాయం చేయకుండా కూడా ఏం చేస్తారు, వాడు ఎట్లా పోతుంది, కొన ఊపిరి ఎట్లా పోయింది, ఎట్లా కొట్టుకుంటున్నాడు, ఎంత రక్తం పోయింది అని చూస్తుంటారు. కొంతమంది నిలబడి ఉంటారు, కొంతమంది ఫోటోలు తీస్తారు, కొంతమంది వీడియో తీసుకుంటారు. వాడు అబ్బా అమ్మా అని అరుస్తుంటే కూడా ముందు వీడియో తీస్తారు. వీళ్ళిద్దరు కూడా యాజకుడు లేవీయుడు చూసి ఏమన్నారు, పక్కకి వెళ్ళిపోయినాడు. 3వ వ్యక్తి వచ్చినాడు. ఆ కొన ఊపిరితో ఉన్నవాడు అట్టే ఉన్నాడు, దొంగల చేతుల్లో దెబ్బలు తిన్నాడు, కొన ఊపిరితో ఉన్నాడు, అల్లారిపోతున్నాడు. వాడిని చూసి ఇద్దరు పక్కకు పోయినాడు. ఒకడు యాజకుడు, మరొకడు లేవీయుడు. ఇప్పుడు 3వ వ్యక్తి వచ్చినాడు చూడండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి, ఇంతకుముందు వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేసినారు, చూసి వెళ్ళిపోయినారు. అంటే వాళ్ళు చూసినారు కానీ కన్ను తెరవలే. ఈయన ఏం చేసినాడు, పాపం చూసి కన్ను తెరిచినాడు, బాగా చూసినాడు. అయ్యో ఇతను ఏ పరిస్థితిలో ఉన్నాడు, కొన ఊపిరితో. మొదటిది ఈ యొక్క పాఠం ద్వారా మనం ఏం చేయాలంటే, మొదటిది కన్ను తెరవాలి. ఏం తెరవాలా, కన్ను. వీళ్ళు కూడా చూసినారు కానీ చూసి చూడనట్టు పోయినారు. అంటే పూర్తిగా వారి కన్ను తెరవబడలే, ఎందుకులే అనుకొని వెళ్ళిపోయినారు. కానీ సమరయుడు మాత్రం ఏం చేసినాడు, చూసి అతని మీద జాలి పడినాడంటే హృదయం కూడా తెరిచినాడు. మొదటిది ఏం తెరిచినాడు, కన్ను తెరిచినాడు. రెండవది హృదయం. జాలి వచ్చిందంటే ఏమి, ఎక్కడి నుండి వస్తుంది జాలి, కఠినమైన తనం కూడా ఎక్కడి నుంచి వస్తుంది, హృదయంలో నుండే. ప్రేమ హృదయంలో నుండే పుడుతుంది, కఠినత్వము హృదయంలో నుండే పుడుతుంది. ఈ సమరయుడు మొట్టమొదటిగా దొంగల చేతిలో దెబ్బలు తిన్నవాడిని చూసి ఏం తెరిచినాడు, కన్ను తెరిచినాడు. రెండవది జాలి చూపిస్తున్నాడు, అంటే హృదయం తెరుస్తున్నాడు. జాలి చూపి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాడు కదా. ఫస్ట్ ఎయిడ్ అంటారు, అంటే హాస్పిటల్ పోకేందుకు ప్రథమ చికిత్స అంటారు. దాన్ని ఏమంటారు, ప్రథమ చికిత్స. మొదటి పని చేస్తున్నాడు. వింటున్నావా, ప్రథమ చికిత్స చేసినాడు. ఎవరు, సమరయుడు. దగ్గరికి పోయి అతను చూసి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూల వాని ఇంటికి పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి, మూడవది ఏం తీసినాడు, ఏం తెచ్చినాడు, బీరువా తెచ్చినాడు. డబ్బు తీయాలంటే ఎక్కడ నుండి, మనకి ఇప్పుడు బీరువాలు ఉండేవి, అప్పుడేముండే పెట్టే ఉంటుంది, ట్రంక్ పెట్టెనో యాదో ఒకటి. మా ఇంట్లో ఇప్పుడు కూడా ట్రంక్ పెట్టె ఉంది. అది ఎప్పుడుది, మన ఇంట్లో ఉండేది 50 ఏళ్ళు అంటేదా, 50 ఏళ్ళు పైన. నేను పుట్టక ముందు నుంచి కూడా ఉంది ట్రంక్ పెట్టె. ఇంకా అంతకుముందు ఈ బైబుల్ ఉన్నప్పుడు ట్రంక్ పెట్టెలు కూడా ఉండిండవు. యాదో దాచిపెట్టుకోవడానికి చిన్నగా ఉంటాయి కదా, డబ్బు దాచిపెట్టుకోవడానికి. ఇప్పుడు మన ఆడవాళ్ళు కూడా చాలా మందికి డబ్బులు దాచిపెట్టుకుంటే, కొంతమందికి ఇప్పుడు కూడా దగ్గరగా ఉంటాయి. ఏంటివి, సంచులు. వాళ్ళ కాన్నే ఉంటాయి. ఏం సంచులు, అప్పుడు ముసలి ఏం సంచి అది, బొడ్డు సంచి దగ్గరనే ఉంటుంది. ఆ సంచి నుంచి డబ్బులు తీసుకుంటుంది. ఈయన కూడా ఏం చేసినాడు, సమరయుడు దేనారములు తీసి ఆ పూటకూల వానికి ఇచ్చి, మొదటిది కన్ను తెరిచినాడు, రెండవది హృదయం తెరిచినాడు, మూడవది పెట్టె తెరిచినాడు. హృదయం తెరిచినాడు అంటే జాలే హృదయం. ఆ హృదయంలో నుండి జాలి వస్తుంది. హృదయం తెరిచినాడు. మూడవది పెట్టె తెరిచినాడు, డబ్బు.
డబ్బు తెచ్చినారు. వీళ్ళు ఇవన్నీ ఖర్చు అవుతామని కానీ వెళ్ళిపోయినారు. మొదటిసారి చూసినోళ్ళు, రెండవసారి చూసినోడు మాకెందుకు లేపా, కన్ను తెరిచి చూడాలా, హృదయంలో మంచి ప్రేమ కలగాల, మూడవది డబ్బులు కూడా ఖర్చు పెట్టాలని వెళ్ళిపోయినారు. కానీ సమరయుడు మాత్రము ఈ మూడు తెరిచినాడు. కళ్ళు, హృదయము పెట్టా, డబ్బు సంచి తెరిచి, ఎంత హృదయము చూడండి, ఎంత ధారాళమైన హృదయం. ఒక చూసిపోలే, ఉత్త జాతి కలిసిపోలే, ఇవన్నీ ఖర్చు పెడుతున్నాడు. ఇవన్నీ చూసి అతని పరామర్శించుము, నీకేమైనా ఖర్చు చేసిన ఎడల, అదో ఇంత డబ్బే కాదు, ఒకవేళ ఎక్కువైతే నేను మరలా ఇట్లా పోయేటప్పుడు ఎంతైతే డబ్బు ఎక్కువైందో దాన్ని మరలా నేను నీకు ఇస్తా అంటే డబ్బు ఇచ్చే విషయంలో కూడా వెనకపోలే. ఎవరి మీద ప్రేమ చూపిస్తున్నాడు? పొరుగువాడు. ఇప్పుడు ఎవరి పొరుగువాడు? పోయినోళ్ళ చూసి ఊరికి వెళ్ళిపోయినా సహాయం చేస్తుండే వాళ్ళ, దగ్గర ఉన్న వాళ్ళ కంటే దూరం ఉన్న వాళ్ళే బాగా సహాయం చేస్తారా? ఎవరి మనసు అయితే ప్రేరేపించబడుతుందో, ఎవరైతే సహాయం చేస్తారో వాడే పొరుగువాడు. అతను ఎవరో తెలియదు. సమరయుడు దెబ్బలు దొంగల చేత దెబ్బలు తిన్నాడు. ఆయనకి ఈయనకి ఏ సంబంధము లేదు. అయినా కూడా ఇంత మంచి పని చేస్తున్నాడు చూడండి. అంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ఏం చేయాలా? ప్రేమించాలి. ఇది చేస్తే నువ్వు జీవించబడతావు. ఉత్త ప్రేమించడం పొరుగువానే కాకుండా ఇంకెవరిని ప్రేమించాలా? దేవుని కూడా ప్రేమించాలా. ఎట్లా ప్రేమించాలా? నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. పూర్ణము అంటే సంపూర్ణంగా, హృదయపూర్వకంగా ప్రేమించాలి. చాలా మంది హృదయము తెరవరు, కళ్ళు తెరవరు, ఇంకేం తెరవరు, సంచి తెరవరు, బీరువా తెరవరు. అన్ని ఎక్కడ ఉండేట్టు అక్కడ ఉండాలి, అన్ని మాకే ఉండాలి. కానీ ఇతరులకు ఏమీ సహాయం చేయము. మన కోసమే మనం కూడా, కొంతమంది వాళ్ళ కోసం కూడా వాళ్ళు సహాయం చేయరు. వాళ్ళ కోసం వాళ్ళు కూడా ఖర్చు పెట్టుకోరు. ఎత్తి పెడతామని ఎత్తి పెడతారు, కానీ వాళ్ళ కోసం వాళ్ళు కూడా ఖర్చు పెట్టుకోరు. ఇటువంటి మనస్తత్వం కలిగిన వారుగా ఉంటారు. ఇంకా ఏమన్నాడు? నీకేమైనా నువ్వు ఖర్చు చేసిన నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవరు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది. మీకు కూడా ఏమనిపిస్తుంది? ఎవరు పొరుగువారు? సమరయుడు. సమరయుడు ఏం చేసినాడు? సహాయం చేసినాడు. మిగతా యాజకుడు, లేవీయులు ఏం చేసినారు? యాజకుడు వీళ్ళిద్దరూ చూసి వెళ్ళిపోయినారు. చూసి చూడనట్టుగా. కళ్ళు తెరవలే, హృదయము తెరవలే, తర్వాత ఖజానా తెరవలే. ఈ మూడు తెరవలే, మసంగా వెళ్ళిపోయినారు. కానీ ఈయన మాత్రం ఏం చేసినాడు? పూటకూల వారి ఇంటికి తీసుకొని పోయి తన వాహనం మీద ఎక్కించి, వాహనం అంటే చిన్న స్కూటీ ఉందా, అప్పుడు ఎక్కువ గాడిదలే వాడేది ప్రయాణానికి. బాగా కొంచెం తక్కువ ఉన్నోళ్ళు గాడిదలు, ఇంకా కొంచెం బాగా స్టేజ్ ఉంటే ఒంటెలు, ఇవి మాత్రం బాగా వాడేవారు. వాహనము అన్నాడు సింపుల్గా, మంచిగా గాడిద మీద ఎక్కించుకొని అని పెట్టలే, వాహనము మీద ఎక్కించుకొని పూటకూల వాడి ఇంటికి తీసుకుపోయి అతన్ని పరామర్శించమని చెప్పినాడు. తర్వాత ఏమైనా తక్కువ ఉంటే మరలా వచ్చినప్పుడు నేను మీకు ఇస్తా అని చెప్పి వెళ్ళిపోయినాడు. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడు అని తోచుచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. మనం కూడా ఇతరుల మీద ఏం చేయాలా? జాలి చూపించాలి. జాలి, ప్రేమ, కనికరము ఇవన్నీ కూడా దేవుని నుండి పుట్టినవి. అందుకు యేసు నీవు వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. అలాగు చేయి అంటే అర్థమేమి?
నీవు వెళ్ళి అలాగు చేయి అంటే సమరయుడు చేసిన పని నువ్వు చేయి. నీవు కూడా నీ పొరుగువారిని ప్రేమించు. నీవు నీ పొరుగువారి కోసం ఖర్చు చేయి. నీ పొరుగువాడు సమస్యల్లో ఉన్నప్పుడు అతనికి నువ్వు సహాయము చెయ్యి అని అర్థం. మరి రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం చూడండి. రోమ 13:10 ప్రేమ పొరుగువానికి కీడు చేస్తుంది. చేస్తదా చేయదా? ఏమి చేయదు కీడు. ప్రేమ ఉంటే కీడు రాదు. ప్రేమ అనేకమైన దోషములను కప్పేస్తుంది. ఒకరి మీద ప్రేమ ఉంటే ఏమి కీడు చేయం, కీడు కూడా కప్పేస్తాం. ప్రేమ లేదనుకో, దేశం ఉందనుకో ఎప్పుడు దొరుకుతారా అని చెప్తారు. పిల్లలు కూడా స్కూల్లో కొంతమందికి పడదు కదా, సరిపోకపోతే ఏం చేస్తారు, వాళ్ళ మీద ఎప్పుడు టీచర్కి ఏం చెప్తుంటారు, అనురాధ బాగా చెప్తుంది, ఏం చెప్తారు, ఎవరండి ఏం చెప్తారు, పడరాళ్ళ మీద ఎప్పుడు టీచర్లకి గిల్లలు. మన అంటారు సార్ ఎప్పుడు నా మీద గిల్లలు చెప్తుంది సార్, ఎప్పుడు నా మీద అవి ఇవి చెప్తుంది. ఎందుకు? ప్రేమ లేదు కాబట్టి. ప్రేమ ఉంటే వాడు ఎన్ని మాట్లాడినా ఏం లేదు టీచర్, ఏం చెప్పాలి, మంచోడు, ఈ పాప మంచిది అని చెప్తాం. ప్రేమ పొరుగు వానికి ఏం చేయదు, కీడు చేయదు. దొంగలకి ప్రేమ ఉందా, ప్రేమ లేదా? దెబ్బలు కొట్టిపోయినారు కదా, కొన ఊపిరితో వదిలేసిపోయినారు కదా, వాని మీద ప్రేమ ఉందా, ప్రేమ లేదా? ఒకవేళ వాని మీద ప్రేమ ఉంటే ఊరిక డబ్బులు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వాని మీద ప్రేమ, దొంగలకి ఎప్పుడు ప్రేమ ఉండదు, దోసుకునేదే. అవతల మనుషులు ఏమన్నా కానీ మనకు అప్పుడప్పుడు చూస్తుంటాం కదా టీవీలలో, దాంట్లో దొంగలు అన్నారు అంటే ఏం చేస్తారు, దోచుకొని చంపేసి బస్సులు తగిలేసి ఎన్నో ఆశ్చర్యకరమైన పనులు చేస్తుంటారు. దొంగల మనసు ఎటువంటిది, కఠినమైన మనసు. దొంగలకి ప్రేమ ఉండదు. కానీ ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రేమ కలిగి ఉండుట ఏం నెరవేర్చుట? ధర్మశాస్త్రమును నెరవేర్చుటనే. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36, 37లో కూడా ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడగగా అందుకు ఆయన మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెనని అన్నదే ఇది ముఖ్యమైనది మొదటిదియునైన ఆజ్ఞ. ఏది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దానికంటే ముందుగా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెనదే. ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెనను అన్నది రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఏ దాని వంటిదే? దేవుని ప్రేమించడం ఎంత ముఖ్యమో పొరుగు వారిని కూడా ప్రేమించాలి అనేది ముఖ్యం. మరి లూకా సువార్త 17వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. సమరయులు ఎవరు? సమరయులు ఎవరు అంటే దేవుని ఎరగని వారు. ఒక అన్యుడు ఏం చేసినాడు? ప్రేమ చూపించినాడు. ఒక అన్యుడు ప్రేమ చూపించినాడు. ఎవరి మీద? దొంగల చేతిలో చిక్కి ప్రాణాపాయ స్థితిలో ఉండే వాడి మీద ప్రేమ చూపించినాడు. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి చదివితే అక్కడ యేసు ప్రభు దగ్గరికి రోగం వచ్చి, కుష్ఠరోగం వచ్చి వెళ్ళినారు కదా, అయ్యా మమ్మల్ని బాగు చేయి అంటే 10 మంది బాగుపడినారు. ఎనికి వచ్చి కృతజ్ఞత చెప్పిన వాడు ఎవరు? చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం 19వ వచనం. వానితో చెప్పాను, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా
దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు. ఎందుకనగా ఇదిగో ఏం చదువుతున్నామా? 17వ అధ్యాయము. వారిలో ఒకరు. ఇప్పుడు మనం చదువుకునేది కూడా వారిలో ఒకడు సహాయం చేసినాడు, పొరుగువాన్ని ఆదుకున్నాడు. ఎవరు ఆ ఒకడు? సమరయుడు. ఇక్కడ కూడా వారిలో ఒకడు. ఎవరు? సమరయుడు. ఎవరిలో ఒకడు? 10 మందిలో ఒకడు. 10 మంది ఎవరు? కుష్ఠరోగులు. 10 మంది ఏమైనారు? బాగుపడినారు. కానీ కృతజ్ఞత చెల్లించడానికి వచ్చినది ఎవరు? ఒక్కడు. ఆ ఒక్కడు ఎవరు? సమరయుడు. దొంగల చేతిలో దెబ్బలు తిన్న వాడిని పరామర్శించుటకు 3 వచ్చినారు. 3లో ఒకడు ఎవరు? ఆ సమరయుడు ఏం చేసినాడు? పొరుగువాన్ని ప్రేమించినాడు. పొరుగువానికి సహాయం చేసినాడు. ఇక్కడ చూడండి, వారిలో ఒకడు తన స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప. సమరయుడు ఎవరు? అన్యుడు. మనకంటే అన్యులే బాగా నడుచుకుంటారు. మనం యేసుప్రభుని నిర్లక్ష్యం చేస్తాం. ఆయన దగ్గరికి రావాలంటే అస్సలు లెక్క చేయడం. దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని మనం లెక్క చేయము. కానీ అన్యులు ఏం చేస్తారు? యేసుప్రభు గొప్పోడబ్బా, ఆయన పాపాలను రక్షిస్తాడు, ఆయన నమ్ముకున్నాను, మేము ఆయన దగ్గరికి రావాలంటే చాలా కండిషన్గా ఉండాలబ్బా అంటారు వాళ్ళు. ఆయన గురించి ఎప్పుడు గొప్పగా చెప్తారు. ఎవరు? అన్యులే. ఆయన పాపుల రక్షకుడంట, ఆయన గొప్పవాడు, మేమంటే తిని తాగితే ఎట్టయినా చెల్లిపోతుంది, ఆయన దగ్గరికి రావాలంటే వారు చాలా జాగ్రత్తగా ఉండాలా అని అంటారు. మనమేమో ఆయన దగ్గరికి వస్తాము, ఆయన దగ్గరనే ఉంటాము, ఆయనతోనే కలిసి ఉంటాము, అన్నీ చేస్తుంటాం. కానీ మనం విగ్రహాల రాధికులు చేసే పని చేస్తాం. వాళ్ళేమో ఇచ్చిపెట్టి, విగ్రహాలు ఇచ్చిపెట్టి, పూజలు ఇచ్చిపెట్టి, అన్ని ఇచ్చిపెట్టి మన దగ్గరికి వస్తే మనమేమో అన్ని కలిగి ఉన్న మనము, జీవాధిపతి అయిన దేవుని కలిగి ఉన్న మనం ఏం చేస్తాము? ఇవి వదిలిపెట్టి అవి చేస్తున్నాము. యావి విగ్రహారాధికులు చేసే పని మనం చేస్తున్నాము, వాళ్ళేమో అవి వదిలిపెట్టి ఇవి చేస్తున్నారు. అందుకే దేవుడు ఏమన్నాడు? నాయనా, నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగా కూడా లేవు, ఎట్లున్నావు? నువ్వు వెచ్చగా ఉన్నావు కాబట్టి నువ్వు నాకు అసహ్యము, నేను నా నోట నుండి వేస్తున్నాను అన్నాడు. మరి ఈ అన్నుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడినాడు. చూడండి, సాగిలపడుతున్నాడు. ఎంత పూర్ణ హృదయంతో ఆయన ప్రేమిస్తున్నాడు కదా. దేవుని మాట ఏమిది? నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ ఆత్మతో, వివేకముతో నువ్వు ఆయనను ప్రేమించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, 10 మంది కూడా బాగుపడినారు కదా, ఇంకా మిగతా 9 మంది ఎక్కడ? మనం కూడా అన్ని కృతజ్ఞతాస్తుతులు, దేవుని దగ్గర అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటాం, కృతజ్ఞతలో మనము వెనుకైపోతాం. దేవుడు మనల్ని అడుగుతాడు, వాళ్ళు ఎక్కడ అంటే వాళ్ళు బాగైనారు, వెళ్ళిపోయినారు, వాళ్ళకి ఏం లేదు, కృతజ్ఞత బుద్ధి లేదు, వీళ్ళకు కూడా సహాయం చేసే బుద్ధి లేదు. ఎవరికి? యాజకునికి, లేవీయునికి. దొంగల చేతిలో దెబ్బలు తిన్నవాడిని చూసి వెళ్ళిపోయినారు, కానీ కళ్ళు తెరవలే, హృదయం తెరవలే, ఖజానా తెరవలే. అన్ని మనకన్నీ ఉండాలి. వీళ్ళు కళ్ళు, తర్వాత ఖజానా, బీరువా తెరవకుండా పర్లే, కానీ కృతజ్ఞత చెల్లించడానికి కూడా రాలే. ఎవరు? బాగుపడినోళ్ళు, కుష్ఠరోగం పోయిన వాళ్ళు. మిగతా 9 మంది రాలేదు, ఒక్కడు మాత్రమే వచ్చినాడు. వాడెవరు? సమరయుడు. 90 ఎక్కడ? ఈ మనుషుడు తప్ప దేవుని మహింపరచకు తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరచునని వాడితో చెప్పాను. వాడు సమరయుడు కదా.
వారు ఎవరు? 10 మంది శుద్ధులేరు కాగా ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు. ఎవరు అన్యుడు? సమరయుడు. మరి అన్యులే దేవుని మహిమపరుస్తుంటే, అన్యులే ప్రేమిస్తుంటే మనము ఇంకా ఎక్కువగా దేవుని ప్రేమించాలా, దేవుని ఆరాధించాలా, దేవుని మహిమపరచాలా, జీవము గల దేవుని మనం ఇష్టపడాలి. దీని ద్వారా మనం నేర్చుకునేది ఏమంటే, మనము నిత్యము జీవించబడాలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తూ దేవుని కూడా విడువక మనము ప్రేమించాలి. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. అప్పుడే మనము దేవుని రాజ్యంలో ఉంటాం. కాబట్టి నీ మనసు నా మనసు కూడా ఈ యొక్క సమరయుడు చేసినటువంటి మంచి పని కోసము మన హృదయాలు తెరవాలి. ఇంకా మన ఖజానా తెరవాలా, మన బీరువా తెరవాలా, ఇంకేం తెరవాలా? కళ్ళు తెరవాలా, హృదయం తెరవాలా, ఖజానా తెరవాలి. మంచి పని కోసం. మంచిది. ఈ లోకంలో మంచి పనులు చాలా ఉన్నాయి. ఆ లోకంలో ఈ లోకంలో చేసే పనులన్నిటికంటే ఇంకా ఉత్తమమైనది ఏమంటే యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. కీర్తనలు 92:1 కదా. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. మనము మంచి పనులు చేస్తూ మంచి పని చేసినటువంటి సమరయుని వలె దేవుని పని కోసం, అంటే ఇతరులకు సహాయం చేయడానికి, ఇతరులకు మేలు చేయడానికి, ఇతరులను ఆదుకోవడానికి ఉండేటువంటి సహృదయం కలిగి ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట వాక్యము ద్వారా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.